ఆదివారము క్లినికల్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ సొసైటీ ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఇక్కడ హెచ్ఐసిసిలో జరుగుతుంది. దాదాపు 700 నుంచి 800 డాక్టర్లు రిజిస్టర్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నారు. ఈరోజు ఈ మెయిన్ డిస్కషన్ వచ్చేసి మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. మనకి దేశంలో కానీ ప్రపంచంలో కానీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. చాలా చాలా కోట్ల మంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతున్నారు అని తెలుస్తుంది, కానీ అది యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వల్ల చనిపోతున్నారని మనుషులు కూడా తెలియకుండానే చనిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మెయిన్ గోల్ వచ్చేసి ఇప్పుడు అందరికీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వానికి ఇచ్చే సూచన కూడా ఈ రూల్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. రూల్స్ అనేది ఇప్పుడు కేరళలో ఇంప్లిమెంట్ అయినట్లు మొత్తం దేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ రూల్స్ అనేది మనకు యాక్చువల్గా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్లకైతే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనకి దగ్గు జలుబు వస్తే ఫార్మసీకి వెళ్ళి ఒక అజిత్రోమైసిన్ తీసుకుంటాం. అసలు దగ్గు జలుబు అజిత్రోమైసిన్ ఎందుకండి? అది వైరల్ ఇన్ఫెక్షన్. సో రూల్ ప్రకారం అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. కానీ ఇప్పుడు మనం అందరం యాంటీబయాటిక్స్ తీసుకుంటాం. ఇంకొకటి, కోళ్ళు పెంచేటప్పుడు కానీ ఆవులు గేదెలు పెంచేటప్పుడు కానీ యాంటీబయాటిక్స్ ఇస్తాం గ్రోత్ ప్రమోటర్గా, వారు ఎక్కువ పెరగాలి, ఎక్కువ మసిల్ మాస్ రావాలని చెప్పి. అట్లా అనిమల్స్ జంతువులకి యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ, లేదా పంటలలో యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ ఎక్కువ వాడుతుంటారు. ఇట్లా వాడటం మూలాన కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడు యాంటీబయాటిక్ తీసుకోకపోయినా కూడా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా మన బాడీలో ఉంటున్నాయి. ఎందుకంటే సూవేజ్లో కంటామినేషన్ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. ఊరికి పేపర్ మీద రాసి ఏం ప్రయోజనం లేదు, అది ఇంప్లిమెంటేషన్లో కూడా జరగాలి. యాంటీబయాటిక్ వాడటం చాలా ఎక్కువ ఉంది పౌల్ట్రీ రంగంలో. ఇది ఖచ్చితంగా మనకి మంచిది కాదు. ఒకటి, పక్షులకు మంచిది కాదు, ఎందుకంటే అవి ఎక్కువ మసిల్ మాస్, అన్యాచురల్ గ్రోత్ ఉంటుంది. ఇంకొకటి, యాంటీబయాటిక్స్ ఫైనల్గా స్విచ్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్విచ్ హ్యాండ్లింగ్ కరెక్ట్గా ఉండదు. ఆ మూలాన ఎక్స్పోజర్ లేని మనుషులకు కూడా రెసిస్టెన్స్ వస్తుంది. ప్లస్ వాల్యూమ్ ఆఫ్ యూసేజ్ చాలా ఎక్కువ. ఎందుకంటే హెల్దీ బర్డ్స్ మీద వాడేటప్పుడు ఎక్కువ వాడుతుంటాము. సో అది మంచిది కాదు. ఆ చికెన్ అయితే మనం తింటే గన మన బాడీకి మంచిది కాదు. ఎందుకంటే ఆ చికెన్లో మనం తింటే మన బాడీలోకి ఆ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కూడా ఎంటర్ అవుతుంది. సో ఈ అన్ని కారణాల మూలాన పౌల్ట్రీలో కానీ అనిమల్ హస్బెండరీలో కానీ యాంటీబయాటిక్స్ అనేది ఖచ్చితంగా తగ్గించాలి, అవాయిడ్ చేయాలి. గవర్నమెంట్ అయితే ఒక రూల్ పెట్టింది, కొలిస్టిన్ అనే యాంటీబయాటిక్ అనిమల్స్లో ఇవ్వకూడదు. అట్లనే చాలా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అవన్నీ తగ్గించుకుంటూ పోతేనే మనకి ఫ్యూచర్లో సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. మనము మన పిల్లలు మన ఫ్యూచర్ ఉండాలి కదా. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. అంటే ఈ మెషర్స్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి.